అలాగే ఈనాటి దివ్య బలి పూజను సమర్పించువారు దివ్యవాకు కేంద్ర ముత్తంగిలోని గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల, సంరక్షణ, అభిషేకం కొరకు మంజులత కుటుంబం కృతజ్ఞతగా, దిరిసిన జ్యోతి ఆగ్నేష్ జేస్తు హృదయం పేరిట కృతజ్ఞతగా, లక్ష్మి మంచి ఆరోగ్యము, సంజీవ మారు మనసు, చందు బిందువులకు మంచి వివాహ సంబంధాల కొరకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల సఖ్యత కొరకు, ఎడ్విన్ కేకే జాబ్లో స్థిరత్వము, హ్యానా షారోన్ ఎఫ్ఎంజిఈ ఎగ్జామ్లో 200 స్కోరు సాధించినట్లుగా, మైకేల్ డేవిడ్ మారు మనసు, బంధకాల నుంచి విడుదల, ప్రభు అనుగ్రహం కొరకు, యాన్ క్యారెన్ మైకేల్ డేవిడ్ ఆర్థిక సమస్యల నుంచి విడుదల, ఆర్లెన్ రక్షణ జీవితంలో స్థిరపడాలని, అండ్ ప్యూర్ మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ఆర్థిక అభివృద్ధి కొరకు, బి సుధాకర్ రావు కుటుంబం కృతజ్ఞతగా, రాజేష్కి I-140, అనుషాకి H-1B వీసా వచ్చినట్లుగా, నోవా మంచి ఆరోగ్యం కొరకు, ఏ రాజశేఖర్ కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యము, జశ్వంత్ మారు మనసు, గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, కుటుంబంపై ప్రభు దీవెనల కొరకు, శ్రీధర్ రెడ్డి కిడ్నీ హార్ట్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కొరకు, సౌజన్య మంచి ఆరోగ్యము, గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం కొరకు, తుమ్మా బాలరెడ్డి సుజాత కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, తలంపులు నెరవేరునట్లుగా, అందరికీ మంచి ఆరోగ్యముల కొరకు, వారు చేయ పనులలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా, మరి తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ, దివ్యవాకు కేంద్రం ముత్తంగిలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు, కె జాన్ సునీల్ కుమార్ ఆత్మశాంతి కొరకు, కోలంటి మరియమ్మ ఆత్మశాంతి కొరకు, బాసాని కస్పారెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించు వారు కుటుంబ సభ్యులు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, మరియు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యము, మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, తాడిగిరి ఫ్రాన్సిస్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించేవారు తాడిగిరి కుటుంబ సభ్యులు, దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభువు దీవించినట్టుగా, ప్రతి కుటుంబము ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా, హిమాంషి రెడ్డి ఫిట్స్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, గోవిందపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మరియు కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించువారు పుట్టి శాంతమ్మ బాలతేరస కుటుంబ సభ్యులు, పీటర్ అంతోని హర్షవర్ధన్ బ్లడ్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు యేసు రక్తంతో కడగబడాలని, మక్కనే శౌర్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించువారు సుచరిత. ఇవి ఈనాటి దివ్య బలి పూజను సమర్పించి ఉన్నారు. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా.
ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క ఆత్మతో నింపబడాలని, దేవుని యొక్క గొప్ప అభిషేక వరాలతో నింపబడాలని మనము ఈ పూజలలో ప్రార్థించుదాం. పూజ బలి పెట్టించేవారు కొరకు మనము ప్రార్థించుదాం. ఈ సమయంలో దేవుని యొక్క గొప్ప అభిషేక వరాలతో నింపబడాలని, దేవుని యొక్క కృతజ్ఞతలతో నింపబడాలని ఈరోజు మనము భక్తిపూర్వంగా ఈ పూజలలో పాల్గొని దేవుని యొక్క గొప్ప అభిషేక వరాలతో, పవిత్రాత్మ శక్తితో మనం అందరము కూడా నింపబడాలని ఈ రోజులలో మనము ప్రార్థించుదాం. భక్తిపూర్వంగా ఈ పూజలలో అందరూ కలిసి పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. కృష్ణనాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలరా, ఈరోజు క్రైస్తవులందరికీ చాలా గొప్ప రోజు. ఈరోజు మనకు అందరికీ తెలుసు, ఈరోజు మనము పెంతెకొస్తు పండుగను కొనియాడుతున్నాము. అందరూ హ్యాపీగా ఉన్నారా? ఈరోజు సంతోషంగా ఉన్నారా? అవును ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ హ్యాపీ ఫీస్ట్, పెంతెకొస్తు పండుగను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అందరికీ. ప్రియులరా, మనకు అందరికీ తెలుసు ఈ యొక్క పండగ, పెంతెకొస్తు పండగ ఇశ్రాయేలీలు 50 రోజులు మనము ఈ పాస్కా పండగ తర్వాత జరుగుతున్న ఒక పండగ ఇది. మన లోకవ్యాప్తంగా మనము చూసినట్లయితే క్రీస్తు ఉత్థానమైన తర్వాత 50 రోజుల తర్వాత మనమందరం జరుపుకున్న ఒక గొప్ప పండగ ఈ పెంతెకొస్తు పండగ. దీని యొక్క ప్రత్యేకత కూడా మీకు అందరికీ తెలుసు, నేను చెప్పడం అవసరం లేదు. మనందరికీ దేవుని యొక్క కృప, ప్రత్యేకంగా పవిత్రాత్మ యొక్క శక్తితో నింపబడాలని, పరిశుద్ధాత్మ యొక్క విలువ ఏంటిది అని తెలియపరచడానికి ప్రత్యేకమైనటువంటి పండగ ఏర్పరిచారు తల్లి శ్రీ సభ. అందువలన ఈ రోజున మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మనకు అందరికీ తెలుసు దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? పవిత్రాత్మతో మేమందరము కూడా నింపబడాలి అని మనమందరము ప్రార్థన చేయాలి. పవిత్రాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తున్నప్పుడు, మనలోకి వాసం చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రభావాలు ఏంటిది, పవిత్రాత్మ యొక్క ప్రభావాలు ఏంటిది అని మనకు దేవుడు మనకు ఉసుగుతారు. ప్రియటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మొదటి పఠనములు అపొస్తలుల గ్రంథమును మనం చూసినట్లయితే ప్రియులారా, పవిత్రాత్మతో నింపబడిన ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? మనకు అందరికీ తెలుసు, పవిత్రాత్మ శక్తితో వస్తున్నప్పుడు ఒక పెద్ద గాలిని వారు చూశారు, అనుభవించారు. అగ్నిజ్వాలతో ప్రియులారా, ఆ పవిత్రాత్మ దేవుడు ఎవరు దిగి వచ్చారు? శిష్యులు మీదే దిగి వచ్చి పవిత్రాత్మ శక్తితో నింపబడి ఒక గొప్ప వ్యక్తిలాగా, సువార్తల ప్రసంగికులలాగా, సువార్తికులలాగా వారు మారారు. అది ఈరోజు మొదటి పఠనం ద్వారా మనము వినబోతున్నాము. ప్రియులరా, ఇంకా రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖనం నుంచి తీసుకుపడినది. ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు సంఘానికి పవిత్రాత్మ యొక్క వరాల గురించి చాలా గొప్పగా వివరిస్తున్నాడు. ఈ పవిత్రాత్మ యొక్క వరాలు ఏంటిది? భాషా వరాలు, అందరినీ స్వస్థపరిచిన వరాలు. ఈ వరాలు సమాజ లక్ష్యంతో మనము వినియోగించాలి. వ్యక్తిగతంగా మనం ఉపయోగించుకుంటా పవిత్రాత్మ యొక్క వరాలు మనము సమాజం కొరకు మనము వినియోగించాలి, వాడుకోవాలి అని చెప్పి పునీత పౌలు గారు రెండవ పఠనములు మనకందరికీ
తెలియబరిసిన ఒక పాఠాన్ని మనము వినబోతున్నాము. ఇంకా మనకందరికీ తెలుసు, ఈరోజు సువిశేష పఠనము యోహాను సువార్త నుంచి తీసుకునబడినది. ప్రియులారా, సువార్తకుడైన యోహాను ఈరోజు సువిశేష పఠనములు ఏం చెప్తున్నారంటే, ఉద్ధితుడైన యేసుక్రీస్తు శిష్యుల మధ్యలో ప్రత్యక్షమై మొట్టమొదటిగా వారికి శాంతినిచ్చిన తర్వాత తన యొక్క శ్వాసమూది ఎవరిని ఇచ్చారు? పవిత్రాత్మని ఇచ్చి వారిని బలపరిచాడు. అప్పటి వరకు భయపడి ఉన్న ఆ శిష్యులు పవిత్రాత్మ యొక్క బలముతో, పవిత్రాత్మ యొక్క శక్తితో నింపబడి బలవంతులలాగా మారారు, శక్తివంతులుగా మారారు, ధైర్యవంతులాగా మారారు అని యొక్క వచనము మనం ఈరోజు సువిశేష పఠనములు కూడా మనము వినబోతున్నాము. ప్రియులారా, ఈరోజు ఈ పండగ మనము జరుగుతున్న ఈ సమయంలో ప్రియులారా, మనము పెంతెకొస్తు పండగ అని దానికి అర్థం ఏంటిది? ప్రతి సంవత్సరము మనము ఈ పండగ జరుపుతున్నాము. ఇక్కడ నిజమైన ఈ పండగ నాతో నేర్పిస్తుంది, అది మనము తీవ్రంగా మనం తెలుసుకోవాలి. మనం ఈరోజు ప్రసంగ టైంలో నేను మీకు తెలియపరుస్తాను, దేని కొరకు మనము ఈ పండగ కొనియాడాలి, దీని యొక్క లక్ష్యం ఏంటిది. ప్రియులారా, ఈరోజు పవిత్రమైనటువంటి పూజలు జరుపుకుతున్న ఈ సమయంలో అప్పుడు వినిత ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ శిష్యుల పైన దిగి వచ్చిన ఆత్మ ఆదరణకర్త నా పైన కూడా దిగి రావయ్యా అని ఒక గొప్ప ప్రార్థన మనము ఈరోజు ఈ దివ్య పూజలు మనం ప్రార్థించుదాం. ఒకసారి అందరూ కూడా కణుకలు మోసుకొని చేతులను జోడించి, ఆ ప్రభువు మనల్ని దీవిస్తున్నారు, ఆదరణకర్తని పంపి మమ్మల్ని అందరినీ దీవిస్తున్నారు అని విశ్వసించి పూజలు భక్తిపూర్వకంగా పాల్గొందాం. చేసిన తప్పుల కొరకు, పొరపాట్ల కొరకు ప్రభువా నన్ను కాపాడుమయ్యా, ప్రభువా నన్ను క్షమించుమయ్యా అని చెప్పి మన పాపములు ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు మనవి ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము నీ కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమందట వ్యాపించియున్న నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచున్నావు. లోకమందయు నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పఠనము అపోస్తులుల కార్యములు అధ్యాయం 2 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తులుల కార్యములు అధ్యాయం 2 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి యుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుక వలె విభజింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకంలోని ప్రతి దేశం నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దం విని జన సమూహం అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయం పొంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఇదేమి వీరు మాట్లాడినది మనమందరం మన సొంత భాషలలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఎలాము, మెసొపొటామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంపిలియా, ఐగుప్తు సిరేని దగ్గర లిబియా ప్రాంతంలో నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూద మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము.
ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మనం అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్థానము పొందితిమి. రెండవ పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు, మరి 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. రెండవ పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు, 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ఆత్మసే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలకజాలడని మీరు గ్రహింపవలేను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసు ప్రభు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వాని వసగు ఆత్మ ఒక్కడే. పరిశ్రయలు అనేక పద్ధతిలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకునే ప్రభు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలనుకును అందరికును ఒకే దేవుడై సామర్థ్యమును వసగును. అందరిని మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగుళములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిజము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసి వారమైతిమి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు. బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. శుద్ధీకరించు శుద్ధీకరించు, ఈ పాపిని శుద్ధీకరించు. తొలగించు తొలగించు, నా బంధనాలు తొలగించు. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము వచన భాగము 19 వచనం నుంచి 23వ వచనం వరకు. Gospel according to St. John chapter 20 verses 19 to 23. అది ఆదివారము సాయం సమయము. యూదల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య సిలువబడి యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీదే శ్వాసమూది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడను. మీరు ఎవరి పాపములైనను క్షమిపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసుదేవా వందనం. యేసుదేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. ఈరోజు చాలా గొప్ప పండగ. మనం మామూలుగా అయితే మన కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం తీసుకుంటూ వస్తారు? కేక్ తీసుకుంటూ వస్తారు. తల్లిదండ్రులు బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు కొడుకు ఏం చేస్తారు? తల్లిదండ్రులకు కేక్ తీసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క పండగ, పెంతెకొస్తు పండగ కాబట్టి చాలా హ్యాపీ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. త్రిత్వములు ముగ్గురు వ్యక్తులను తెలుసు. ఇప్పుడు పవిత్రాత్మ యొక్క పండగ సెలబ్రేట్ చేసినప్పుడు జరుపుతున్నప్పుడు హ్యాపీగా ఉన్న వ్యక్తులు ఎవరెవరమ్మా? తండ్రి దేవుడు, కుమారుడు కదా. మరి ఇప్పుడు పరలోక రాజ్యములు ఆయన యొక్క పండగ జరుపుతున్నప్పుడు వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు తెలియదు వాళ్ళు కేక్ కట్ చేస్తున్నారా ఏమో తెలియదు, కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈ దినమనే పవిత్రాత్మ ప్రేరేపణ కలిగి పవిత్రాత్మ శక్తితో నింపబడి క్రైస్తవ సభ స్థాపనం మనము ఒక ఈ పవిత్రాత్మ యొక్క బర్త్డే మనం చెప్తున్నాము. ఈ దినమే ద బర్త్డే ఆఫ్ ద చర్చ్, తల్లి శ్రీసభ యొక్క పునాది, తల్లి శ్రీసభ యొక్క జన్మదినోత్సవము. అది మనం ఒక్కరు కూడా మర్చిపోకూడదు. పవిత్రాత్మతో నింపబడి ప్రజలందరూ కూడా ఏం చేశారు? మొట్టమొదటిగా బయటికి వెళ్ళి ధైర్యంతో ప్రజల ముందు యెరూషలేములో ఎంతమంది వచ్చారో వారి అందరి ముందు ధైర్యముతో బలముతో నిలబడి ఏం చేశారు? అందరికీ దేవుని యొక్క వాక్కు, యేసు ప్రభును పునరుద్ధానమైన యేసు ప్రభుని యొక్క వాక్కు బోధించాడు. ఈ అవసరములు మనం గమనించే విషయం ఒక దాని యొక్క ప్రత్యేకత ఏమిటండి? మనకు ఆది కాండములు మనకు దేవుడు మానవులు సృష్టించినప్పుడు మానవులు దేవుని ధిక్కరించి బాబేలు గోపురము
నిర్మించిన ఒక స్టోరీ ఉంటుంది, కథ ఉంటుంది, అవునా కదా? బాబేలు గోపురము నిర్మించడనే ఒక స్టోరీ. కోపపడి ఏం చేశారు? దేవుడు వారి యొక్క భాష, ఒక్క భాషను వాళ్ళు మాట్లాడేవారు. వాళ్ళు ఆ గోపురము పడగొట్టి వారి యొక్క భాషలు విభిన్నం చేసి చెల్ల చెదరిపోయారు వారు. ఒక్కొక్కరు మాట్లాడేది ఇంకొకరికి అర్థం అవట్లేదు. అటువంటి ఆ సమయములు బాబేలు గోపురము నిర్మించి ఏవిని ధిక్కరించినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక శిక్షగా వారి యొక్క భాషను మార్చింది. ఒకరు అర్థం కూడా వాళ్ళ యొక్క నిర్మించిన ఆ గోపురాన్ని పగలగొట్టింది. ఇప్పుడు ఈ పెంతెకొస్తు పండగ అనేది ప్రత్యేకంగా చెప్పాలంటే అందరికీ ఐక్యత ఒక పండగ. అది అందరినీ సఖ్యతతో ఐక్యతతో ఉంచడానికి ఉన్నటువంటి పండగ. ఎందుకంటే ఆ బాబేలు గోపురముల చెదరిపోయిన మనుషులు విభిన్న భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏమవుతుంది అంటే శిష్యులు ఒకే భాషలు మాట్లాడుతున్నప్పుడు విభిన్న భాషలు వారు తమ యొక్క భాషలు వీరు మాట్లాడుతున్న గొప్ప అద్భుతము వారు చూశారు. ప్రైజ్ ద లార్డ్. అందరినీ వివిధ భాషలు మాట్లాడిన వారు, వివిధ సంస్కృతికి చెందిన వాళ్ళు, విభిన్న కల్చర్లకు చెందిన వాళ్ళు, డిఫరెంట్ వివిధ రాజ్యానికి చెందిన వాళ్ళు అందరూ కూడా ఒకేలాగా మారారు, ఐక్యత కలిగి జీవించారు. ఎవరు వచ్చినప్పుడు? ఈ పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు. పేతురు మొట్టమొదటిగా పవిత్రాత్మ యొక్క శక్తి ద్వారా ప్రసంగించినప్పుడు, బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంతమంది బాప్తిజం పొందారు? ఎంతమంది దేవుని వెంబడించారు? ఎంతమంది పవిత్రాత్మతో నింపబడ్డారు? దాదాపు 3000 పైన మంది. అంత గొప్ప శక్తి ఉంటుంది పవిత్రాత్మకి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరులు, ఈరోజు సువిశేష పఠనములు మనము చూసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరి ముందు ప్రత్యక్షం అవుతున్నారు? శిష్యుల మధ్యలో. ఎలా అంటే వారు మొట్టమొదటిగా మనకందరికీ తెలుసు, శిష్యులు భయపడి, ఎవరితో భయపడి? యూదులతో భయపడి ఒక గదిలో ఉన్న సమయములు వారికి ఆ ఉత్థాన రోజు, యోహాను సువార్తలు ప్రత్యేకంగా మనం చదివినట్లు ఉద్దానమైన 3 రోజుల తర్వాత యేసుప్రభు ఉద్దానమైన సమయములో వారికి పరిశుద్ధాత్మను పొందడానికి ఉన్న భాగ్యం వాళ్ళకు వచ్చింది. అప్పటి వరకు భయపడి ప్రార్థన చేసి ఒక గదిలో ఉండే ఆ శిష్యులు యేసుప్రభు వారి మధ్యలో నిలబడి నీకు శాంతి కలగనగాక అని చెప్పి వారు అప్పుడు వరకు ఉన్నటువంటి ఆ భయాన్ని పగలగొట్టి వారికి ఏమిచ్చారు? శాంతి ఇచ్చి, తర్వాత మీకు శాంతి కలగనగాక అని చెప్పి వారి మీదలో శ్వాసమూది వారికి పవిత్రాత్మతో నింపి పవిత్రాత్మని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, ఈ పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఈ శాంతి అనేది మనకు షాలోమ్ అంటారు. అదే చాలా రకరకాల మీనింగ్స్ ఉన్నాయి, రకరకాల అర్థములు ఉన్నాయి. షాలోమ్ అంటే సమాధానం కలిగి జీవించడం, దేవునితో సమాధానం కలిగి జీవించడం, మన చుట్టూ వ్యక్తి ఉన్న వాళ్ళకు సమాధానం కలిగి జీవించడం. అదేవిధంగా సంతానం, సంబంధ, పండ్లు, నిర్భయముగా నిద్రపోయేవాడు, శత్రువులపై విజయాన్ని పొందేవాడు. దీని యొక్క అర్థము ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ కూడా శాంతి సమాధానంతో జీవించే కాలము. అదే ఈ షాలోమ్ దాని యొక్క పదానికి అర్థము. ఈ పవిత్రాత్మ దేవుడు వస్తున్నప్పుడు
మనకు పవిత్రాత్మ దేవుడు ఏమిస్తారు? శాంతి వసుకుతారు, సమాధానం వసుకుతారు. అప్పటి వరకు నేను జీవించాలి, ఇప్పుడు నుంచి నేను పవిత్రాత్మతో నింపబడి ధైర్యంగా యేసు కోసం నేను జీవిస్తానని ఎవరు తీర్మానించారు? శిష్యులందరూ తీర్మానించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ దేవుడు మరలు చాలా గొప్ప ఐక్యత ఉంటుంది. ఏంటిది ఐక్యత అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కుమారుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు, యాహోవైన దేవుడు ఆయనకి గిఫ్ట్గా ఏమిచ్చారు? పవిత్రాత్మనిచ్చారు. ఈ పవిత్రాత్మచే ప్రేరేపణ కలిగి అన్ని కార్యములు ఆయనకి చేయగలిగారు. ఇప్పుడు ఈ భూలోకములు యేసు ప్రభు ఉన్నంత కాలం వరకు పవిత్రాత్మ దేవుడు ఎవరితో ఉండేవాడు? యేసు ప్రభులో ఉండేవాడు. ఒక టైం వచ్చింది, ఆ టైంలో యేసు ప్రభు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంకా తనలో ఉన్న ఆ పవిత్రాత్మని, తనలో ఉన్న ఆ ఆదరణకర్తని ఎవరికి దానంగా, ఎవరికి బహుమతిలా ఇచ్చి వెళ్ళిపోయారు? శిష్యులకు బహుమతిలుగా ఇచ్చి వెళ్ళిపోయారు. ఎందుకంటే చూడండి సహోదరి సహోదరులారా, మీరు యొక్క ఆ క్రమం మీరు చూడాలి. తండ్రి దేవుడు ఎవరికి దానంగా పవిత్రాత్మని ఇస్తున్నారు? కుమారునికి ఇస్తున్నారు. కుమారుడు పవిత్రాత్మ ప్రేరణ వల్ల అన్ని అద్భుత కార్యములు చేశారు, అన్ని సువార్తలు బోధనలు ఇచ్చారు, చాలామందిని తన దగ్గరికి ఆకర్షించారు. తర్వాత యేసుక్రీస్తు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ప్రియులారా, తాను కొనసాగించిన, తాను ఆరంభించిన ఈ కార్యములు మళ్ళీ కొనసాగించాలి కదా. ఆ ప్రేషిత కార్యము మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా, అది కంటిన్యూగా మారాలి. అందువలన తనలో ఉన్న ఆ పవిత్రాత్మని శిష్యులకు పంపి ఈ శిష్యులు యేసుక్రీస్తు మొదలుపెట్టిన ఈ ప్రేషిత కార్యములు కొనసాగించారు. ఇప్పుడు శిష్యులు కాలం కూడా అయిపోయింది. ఈ శిష్యులు అనుభవించిన ఆ పవిత్రాత్మ దేవుడు ఇప్పుడు ఎవరి మధ్యలోకి వస్తుంది? ఇప్పుడు మన మధ్యలోకి, మన పైన దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే పవిత్రాత్మతో నింపబడినప్పుడు మనము అప్పుడు జీవించిన వ్యక్తి కాదయ్యా, ఒక నూతన సృష్టిలాగా మనము మారుతాము. ఒక తీవ్రమైనటువంటి యాక్టివ్నెస్ పవిత్రాత్మ దేవుడు లేకపోతే, దేవుడు మనకు ఆ పవిత్రాత్మ దేవుడు లేకపోతే మనం ఎలా మారుతారు? మనం మంచం మీదే పడుకుంటారు, ఎటువంటి యాక్టివ్ లేకుండా. అమ్మ నాన్న పిలిచినప్పుడు మా టైం అయింది, మీరు మార్కెట్కి వెళ్ళు, జాబ్కి వెళ్ళు, స్కూల్కి వెళ్ళు, ఏం చేస్తారు? అలసట కాబట్టి అక్కడ మీరు నిద్రించిపోతారు. కానీ పవిత్రాత్మ దేవుడు మీ జీవితంలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ మీలో వాసం చేసినప్పుడు మీరు ధైర్యంగా మారి, నూతన సృష్టిలాగా మారి యేసుక్రీస్తుతో మీరు జీవించడం మొదలు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక గొప్ప వచనము మనము చదువుదామమ్మా. పవిత్రాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ ప్రజలకు, ఈ శిష్యులకు యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఉంటుంది, అది మనం చదువమ్మా. 23వ వచనం చదవండి. యోహాను 20:23. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకరికి పవిత్రాత్మతో నింపబడి, ఇది పవిత్రాత్మ యొక్క ప్రభావం నేను చెప్తున్నా ప్రియులారా.
పవిత్రాత్మతో నింపబడి మీరు వేరే వాళ్ళని క్షమించినప్పుడు వాళ్ళు క్షమిపడతారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి నాకు పాప క్షమాపణం కావాలి అని చెప్తున్నప్పుడు నీ తప్పులు, మీ పొరపాట్లు యేసుక్రీస్తు నామములు నేను క్షమిస్తున్నాను అని చెప్తున్నప్పుడు నిజంగా క్షమిస్తారా? క్షమిపడతారు. ఎందుకంటే వారిలో ఏముంది? శిష్యులో ఎవరుంది? ఎవరు ఉన్నాడో? పవిత్రాత్మ దేవుడు ఉన్నా కాబట్టి అక్కడ క్షమాపణం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసముది రెండు కార్యములు. యేసుక్రీస్తు వారికి ఏమి ఇచ్చారు? మొట్టమొదటిగా శాంతి సమాధానం ఇచ్చారు శిష్యులకు. రెండవది ఇక్కడ సువిశేష గ్రంథములు చివరి భాగములు మనం చదువుతున్నప్పుడు ఏమిచ్చారు? దేవుడు పాప క్షమాపణం చేయడానికి కూడా అధికారము ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? శిష్యులకి ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదే విధంగా ప్రియులారా, మన జీవితములు కూడా పవిత్రాత్మను నింపబడాలని ఎవరు కోరుకున్నారు? యేసు ప్రభు కోరుకున్నారు. మనమందరము కూడా పవిత్రాత్మతో నింపబడితే ప్రియులారా గొప్ప అభిషేక కార్యములు మనం కూడా చేయగలుగుతారు. పవిత్రాత్మ యొక్క వరాలతో మనం నింపబడతారు. పవిత్రాత్మ యొక్క ఫలాలతో మనం నింపబడతారు. ఆ శిష్యులు ఎలా మాట్లాడారో, విభిన్న భాషలు, భాషావరముతో మాట్లాడారో మనం కూడా యేసుక్రీస్తుని కోసం సువిశేషం ప్రకటించడానికి ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా అందరి ముందు వాక్యం ప్రకటిస్తాము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 మనము ఈ చదువునట్లయితే ప్రియమైన సహోదరి, గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16 నుంచి 25వ వచనములు మనం చదువుల పునీత పౌలు గారు జ్ఞానస్నానము ద్వారా పవిత్రాత్మ శక్తిని పొందిన మనము ఎల్లప్పుడూ ఆత్మయందు జీవించాలని చెప్పుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 మన పవిత్రాత్మని పొందినప్పుడు ఎప్పుడు పొందారు? మన క్రైస్తవులందరూ పవిత్రాత్మ పొందారా లేదా? ఆల్రెడీ పొందారు. ఎప్పుడు? జ్ఞానస్నానం ద్వారా. జ్ఞానస్నానం వస్తున్నప్పుడు జ్ఞానస్నానం సాంఖ్యం ద్వారా పవిత్రాత్మని మనం పొంది. కానీ మనం పవిత్రాత్మ దేవుడు మన మనసులో ఉంటే మాత్రము చాలా దాని యొక్క ప్రభావం మన మీద తెలిసిపోతుంది. మన అందరికీ పవిత్రాత్మ దేవుడు ఉన్నారు మీ జీవితములు. కానీ దేవునితో యేసుక్రీస్తుతో ఎల్లవేళలా సఖ్యత కలిగి జీవించినప్పుడు, ప్రభుని యొక్క ఆజ్ఞలు జీవించినప్పుడు, ఆజ్ఞలు మనము పాటించి జీవించినప్పుడు ఆ పవిత్రాత్మ యొక్క ప్రభావాలు మనము అనుభవించవచ్చు. ఒక వ్యక్తిలో ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తిలో పవిత్రాత్మ దేవుడు ఆ వ్యక్తిలో ఉంటుంది అని మనం ఎలా తెలిసిపోతాలంటే, మన సాటి వారితో మన ఐక్యత కలిగి జీవించినప్పుడు ఆ వ్యక్తిలో ఏముంటుంది? పవిత్రాత్మ దేవుడు ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా కష్టపడి వాళ్ళకి ఎవరు లేదు హెల్ప్ చేయడానికి, కానీ మీ లోపల ఏదో ఒకటి ప్రేరేపణ వచ్చింది, ఆ వ్యక్తిని హెల్ప్ చేయాలి, ఏదో ఒక ప్రేరేపణ వచ్చింది. ఆ ప్రేరేపణతో మీరు ఆ వ్యక్తిని హెల్ప్ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తిని సహాయం చేస్తున్నప్పుడు దాని యొక్క అర్థం ఏమిటండి? వారిలో ఏముంటుంది? పవిత్రాత్మ దేవుడి యొక్క సాన్నిధ్యం ఉంటుంది. తోటి వారిని మీరు మంచిగా చూసుకోవడం ద్వారా, అదేవిధంగా పేదవారిని మీరు మంచిగా చూసుకోవడం ద్వారా, అన్యులని మీరు మంచిగా చూసుకోవడం ద్వారా అప్పుడు మీకు తెలిసిపోతుంది మీలో ఏముంటుంది అని, పవిత్రాత్మ దేవుడు ఉంటుంది అని. ఒకవేళ పవిత్రాత్మ దేవుడు మీలో ఉంటే మీరు ఏం చేయాలి? మీ ఇతరుల కోసం మీరు జీవించాలి, మీకోసం కాదు. భాషావరం మీ దేవుడు మీకు ఇస్తారు, ప్రవచన వరం ఇస్తారు, స్వస్థత వరం ఇస్తారు, పాపక్షమాపణ వరం ఇస్తారు, అన్ని భాషల్లో మాట్లాడుతున్నటువంటి గొప్ప వరం దేవుడు ఇస్తారు, పరిశుద్ధాలను నింపబడుతున్నప్పుడు. ఇది మీకోసం మీరు వాడుకుంటే ఆ మీలో ఉన్నటువంటి పవిత్రాత్మ దేవుడు మీలోంచి పారిపోతారు.
కానీ ఇది ఈ భాషా వరములు, ఈ వరములు మీ వేరే వ్యక్తుల కొరకు మీరు వాడుకున్నప్పుడు, వేరే వ్యక్తులు మీరు ఉపయోగించినప్పుడు ఆ పవిత్రాత్మ దేవులు మీలో ఉండిపోతారు. ఎప్పుడు? సదా సమయము మీలో ఉండిపోతారు. కొత్త కొత్త ప్రేరేపణ మీకు ఇస్తారు. పవిత్రాత్మ దేవుడు మీ జీవితంలో ఉంటే ఎప్పుడైతే మీ పాపం చేయడానికి ఒక అడుగు పెడుతున్నప్పుడు ఆ మీలో ఉన్నటువంటి ఆ పవిత్రాత్మ దేవుడు ఏం చెప్తారు? మీ తలంపిని మారుస్తాడు. పాపం చేయడానికి మొట్టమొదటిగా మీ వెంటనే మీరు పాపం చేస్తారా? ఏముండి మీ తలలు? ఆ పాపం చేయడానికి ఉన్న తలంపు మొట్టమొదటిగా ఉంటుంది. ఆ పవిత్రాత్మ దేవుడు నిండిన ఒక వ్యక్తి అలాంటి తప్పులు చేయడానికి, అలాంటి పాపం చేయడానికి మొదలు పెడుతున్నప్పుడు ఏమవుతుంది? ఆ తలంపినే ఆపుతారు. ఎవరు? పవిత్రాత్మ దేవుడు. బిడ్డ, మీరు చేసినది తప్పు, పాపము, ఇది మీరు చేయకూడదు, అది కరెక్టే, ఇది చెప్పినది నా పవిత్రాత్మ దేవుడు, నేను నుంచి బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా కొన్ని సమయములు మీరు ప్రమాదపరమైనటువంటి కార్యములు మీరు వేరే వాళ్ళకు చూడగలుగుతారు. పవిత్రాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు ఏదో ఒక శక్తి, బిడ్డ మీరు ఈరోజు మీరు బయటికి వెళ్ళకూడదు, ఒక గొప్ప ప్రమాదము జరగబోతుంది. మీరు ఆ దానిని ధిక్కరించి ఏం కాదయ్యా, నాకు ఇప్పుడు వెళ్ళవలసింది, పెళ్ళికి నేను లేకపోతే ఇది జరగదు అని చెప్పి పవిత్రాత్మను ధిక్కరించి మీరు వెళితే ప్రమాదం జరుగుతుంది. బహుశా ఆ పవిత్రాత్మని మీరు ఆలకించి ఆ ప్రేరేపణ, ఓకే ఇది పవిత్రాత్మ యొక్క ప్రేరేపణ అని చెప్పి ఇంటిలో కూర్చుంటే నీ రక్షింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఈ పవిత్రాత్మని కొన్ని వేళలా ఏం పిలుస్తున్నారంటే ఆదరణకర్త అని పిలుస్తారు. ఆదరణకర్త అని అర్థం మనందరినీ ఆదరించడానికి, ఓదార్పించడానికి రాబోతున్న ఒక గొప్ప దేవుడు, ఆత్మదేవుడు. మన బాధపడిన సమయములు మిమ్మల్ని ఓదార్పించడు. ఆ సమయములు ఏ శిష్యులందరూ బాధపడి ఆ గదిలో కూర్చున్నప్పుడు ఆదరణకర్తని పంపించి వారిని ఓదార్పించాడు. ఎవరి ఆదరణకర్త? పవిత్రాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓదార్చవాడు, సత్యస్వరూపి అని యేసుక్రీస్తు సంబోధించారు. పౌలు గారు ఈ పవిత్రాత్మ దేవుని ఎలాగా చెప్తున్నారంటే వాగ్దాన ఆత్మ అని పిలుస్తున్నారు. అదేవిధంగా దేవుని ఆత్మ అని పిలుస్తారు. దత్తతనిచ్చే ఆత్మ, దత్తత ఇచ్చిన ఆత్మ, సహాయం ఇచ్చే ఆత్మ అని పిలుస్తారు. క్రీస్తు ఆత్మ అని పిలుస్తారు. ఎవరమ్మా? పునీత పౌలు గారు ప్రభు ఆత్మ అని పిలుస్తున్నారు. మహిమోపేద ఆత్మ అని కూడా పౌలు గారు పిలుస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, వాగ్దాన ఆత్మనికి ఉదాహరణకి చెప్పాలంటే గలతీలకు రాసిన లేఖ 3:14 చదవది అమ్మా. గలతీ 3:14. దేవుడు అబ్రహామును కొసగిన దీవెన క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అందుటకును విశ్వాసం ద్వారా మనము దేవునిచే వాగ్దానం ఉనర్పబడిన ఆత్మను పొందుటకును క్రీస్తు అట్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాగ్దాన ఆత్మ ఆల్రెడీ ఈ ఆత్మని వాగ్దానం చేసిన యేసు ప్రభు ఆ వారికి ఇవ్వాలని చెప్పి వాగ్దానం చేశారు. ఇలాగ మనము ఈ పవిత్రాత్మని గురించి చెప్తున్నప్పుడు చాలా దాని యొక్క మీనింగ్ కూడా వాగ్దాన ఆత్మ, క్రీస్తుని ఆత్మ, ప్రభువు ఆత్మ, అవన్నీ మనము చూడవచ్చు. బ్రహ్మటి సహోదరి సహోదరులరా, ఇప్పుడు మీరు గమనించే విషయం ఏమిటండి? భద్రమైన ఆభ్యంగం. అందరూ మన క్రైస్తవులందరూ, రోమన్ కాథలిక్ అందరూ భద్రమైన ఆభ్యాంగమును మనం పొందేవాడు. ఈ భద్రమైన ఆభ్యాముడు ఏం ఆల్రెడీ మనకు ఏముంటుంది? జ్ఞానస్నానం ద్వారా మనకు ఏం వచ్చింది? ఎవరు వచ్చారు మన జీవితంలో? పవిత్రాత్మను పొందాడు. ఇప్పుడు ఈ సాంఖ్యములు ఏం అవుతుంది? ఏం జరుగుతుంది? ఈ సాంఖ్యములు మనలో ఉన్నట్టు ఆత్మని ఏమవుతుంది అంటే పవిత్రాత్మ
దివ్య సంస్కారం ద్వారా దృఢపరచబడుతుంది. ఇంకా గొప్పగా మనల్ని దీవిస్తుంది దాని యొక్క అర్థము దృఢపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందువల్ల నా ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుడు మనకు ప్రసాదించిన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పవిత్రాత్మను మనం కూడా పొందగలుగుతారు. ఈరోజు ప్రత్యేకంగా మనము ఈ దివ్య పూజ బలిలో మనము ప్రార్థించిన ప్రభువా, శిష్యులకు ఒసగిన ఆ ఆత్మని మాకు కూడా ఒసుగుమయ్యా. చెప్పండి ఒకసారి. శిష్యులకు ఒసగిన ఆత్మని మాకు కూడా ఒసుగుమయ్యా. అది ఒక ప్రార్థన మీరు అందరూ కూడా చెప్పాలి. ఎలా శిష్యులని దేవుడు ఆత్మతో దీవించారు, అలా నన్ను కూడా దీవించుమయ్యా అని మనము ప్రార్థన చేయాలి. ఓకే. ఓ ప్రభువా, శిష్యుల్ని దీవించిన ఆత్మవలే ఆ ఆత్మని నాలోకి పంపి నన్ను కూడా దీవించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ మన జీవితంలోకి వస్తున్నప్పుడు, ఆత్మ మనలో వాసం చేస్తున్నప్పుడు మనము దేవుని బిడ్డలా మారుతారు. అది మాత్రం కాదండి, యేసుక్రీస్తుని యొక్క ఆ శరీరములో ఉన్నటువంటి ఒక అవయవము లాగా మనం మారుతారు. ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ మీ జీవితములు జరగకుండా దేవుడు కాపాడుతారు. ముందుకు వెళ్ళడానికి ఉన్న శక్తిని ఆ ఆత్మ మీకు ఒసుగుతారు అని మీరు ఈరోజు నమ్ముకోవాలి. దాని కొరకే ఈరోజు పవిత్రాత్మను గురించి చెప్పడానికి, పవిత్రాత్మ యొక్క ప్రభావాలు ఏంటిది అని చెప్పడానికి తల్లి శ్రీసభ ఈ యొక్క పండగని మనకు ఒసిగినది. పవిత్రాత్మతో నింపబడాలి మనమందరము కూడా. దేవుని యొక్క గొప్ప శక్తి, దేవుని యొక్క గొప్ప ఆత్మ మీలోకి దిగి వచ్చి దేవునిని దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. అందరూ లేచి నిలబడి ఒక చరణం మనం పాడదాం. ఒక పాట పాడలేకపోతే చాలా ఏమంటారు, అది పూర్తి అవదు. ఒక చిన్న పండగ అని వాతావరణం మనకు ఉండదు. అందుకే అందరూ లేచి నిలబడి ఒక చిన్న చరణం పాడి మనము దేవుని మహిమపరుస్తాం. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. నా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, నా ఆవరణకర్త మా ఒసుగుమయ్యా. ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, నీ జ్ఞానము శక్తిని ఒసుగుమయ్యా. అందరూ కలిసి ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మరి ఒకసారి అందరూ కలిసి ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, జ్ఞానము శక్తిని
శక్తిని ఇవ్వుమయ్యా. దిగిరమ్మో మాపై దిగిరమ్మో, దిగిరమ్మో మాపై దిగిరమ్మో, పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా దిగిరం. మనందరము కూడా మన యొక్క విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యామరియమ నుండి పుట్టెను. పోంటి పిలాతును అధికారమునకు లోనై పాటుపడి సిలువు మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో ఉండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ ప్రేమగల తండ్రి, ఈరోజు మా అందరి పైన మీ పవిత్రాత్మను మాకు వసుగమయ్యా. ప్రభా, ఈ పూజ వెలుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో మీ యొక్క ఆదరణకర్తని పంపి బాధపడిన వారిని ఓదార్పించి వారికి ఒక రక్షణ ఇచ్చి గొప్ప గొప్ప దీవెనలు వారి మీదే పంపి వారిని దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రత్యేకంగా విధంగా మన శ్రీసభను నడిపిస్తున్న మన జగద్గురువు లియో పోపు గారి కొరకు పీఠాధిపతులు, కార్డినల్స్, గురువులు, కన్యాసురులు, ఉపదేశులు ప్రతి ఒక్కరిలో పై పవిత్రాత్మతే హేరాళముగా పంపి వారిని దీవించమని, దేవుని యొక్క గొప్ప అభిషేక వరాలతో నింపి వారిని దీవించమని, ఈరోజు పూజ వెళ్ళిపెట్టించిన వారిని, పూజల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించమని, పరిశుద్ధాత్మ శక్తితో మరి ఒక్కసారి నింపి వారిని ధైర్యం ఇచ్చి వారి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా. లా 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 లా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి
అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు నీ సత్యములను సంపూర్ణముగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల వరమార్థమును గ్రహించున్నట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి నిధి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేరించు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈ రోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమునొసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరిచెను. ఏక ఖండముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పగించుచున్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు ఈ వైభవమును నిరంతరము సుధించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుదకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు వగునుగాక. వారు పట్టుబడుటకు ఇష్టబోతిగా అమో అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
శిష్యులకిచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొస్సకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమ్ముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ ప్రార్థనగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన మార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలాందని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాన మగధమున నమ్మకతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను నీ కణిగిరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారి దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై దయ చూపి దేవుని కన్నితల్లికి మరియు మాదతోను, ఆమె భర్తకు పుణిత జోజప్ప గారితోను, పుణిత అప్పస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాలందరితోనూ, ప్రత్యేకంగా ఈరోజు పవిత్రాత్మ పండగ ద్వారా కొనియాడుతున్న ప్రత్యేక అభిషేక వరాలు ప్రతి ఒక్కరి మీదే ఉసగడానికి ప్రార్థించుదాము. మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో భజించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉంటును గాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించి ప్రభువు, గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలును కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిధి జీవన్ వసుగునుగాక. ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కృష్ణాదులందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఒకసారి పెంతెకొస్తు పండగ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. ఈ సందర్భములు ప్రియులారా, ప్రత్యేక గమనిగా రేపటి రోజు 25వ తారీఖు సిరిల్ ఫాదర్గా ఆల్రెడీ మీకు చెప్పి ఉండవచ్చు. మనకు ప్రత్యేకమైనటువంటి వడకం, ఇది సిరిల్ ఫాదర్ది, నాది కూడా వడకం, ఇది చివరి వడకం కావచ్చు. అందువలన అందరూ కూడా రూమ్స్ అన్నీ బుక్ అయిపోయింది, కానీ మనం డోమటరీస్లు మనం అడ్జస్ట్ చేయవచ్చు. అందువలన దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వడకములు పాల్గొనండిగా మనవి చేస్తున్నాను. దేవుని యొక్క కృప పొందడానికి ప్రత్యేకంగా ఈరోజు 10 గంటలకి, ఉదయం ఈరోజు 10 గంటలకి ప్రత్యేకమైనటువంటి పండగ పూజబలిలో పాల్గొనడానికి మేమందరినీ ఆహ్వానిస్తున్నాను. మన తండ్రి గారు ఖమ్మం మెత్రాసనములు ఉన్నటువంటి సగీలి ప్రకాశం తండ్రి గారు ఈ గొప్ప పవిత్ర దివ్య పూజలు అర్పించడానికి, మన కొరకు అర్పించడానికి రాబోతున్నారు. ప్రత్యేకంగా ఈ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వంగా నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ లేచి నిలబడి చివరి ఆశీర్వాదం కోసం మనము వేచి. వారందరూ పవిత్రాత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించిరి. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము ఈ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. ఈ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించున్నట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సమయము కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. పావనాత్ముడా పావనాత్ముడా జీవముసగు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా జీవముసగు పావనాత్ముడా. ఎట్లు నేను జీవించాలి, దేని కోసం జీవించాలి,
పావనాత్ముడా పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా 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 జీవమసగు పావనాత్ముడా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా